జ్ఞాపకశక్తి కథ. ఒక అమావాస్య రోజు ఉదయం ఏదో పనిమీద రామేశం ఇంటికి వచ్చాడు కామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశం 2 రాగికాసులాయనకిచ్చి, ఒకటి నాది, రెండవది మా కామేశంది అన్నాడు. సాధువు దీవించి, మీ స్నేహం ముచ్చటైనది. నువ్వు మిత్రుడి నుండి రాగికాసు వెనక్కు తీసుకోకు. ప్రతి అమావాస్యనాడు నీ మిత్రుడికో రాగికాసిస్తూ ఉండు. అది ఆయనకెంటో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పౌర్ణమి రోజు నీకొక రాగికాసునిస్తే అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగికాసు విషయం ఎవరికి వారు గుర్తుంచుకోవలసిందే తప్ప ఒకరికొకరు గుర్తు చేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఊరికి మల్లయ్య అనేవాడు వచ్చి ఊళ్ళో 10 ఏళ్ల క్రితం చేసి వెళ్లిన అప్పులన్నీ తీర్చాడు. వాడు కామేశం 100 వరహాల బాకీని వడ్డీతో సహా తీర్చేసినట్టు తెలిసి సాధువు దీవెన ఫలించిందని అనుకున్నాడు రామేశం. సాధువు చెప్పిన ప్రకారం పౌర్ణమి నాడు కామేశం రామేశానికి రాభికాసు ఇవ్వలేదు. కాని మళ్లీ అమావాస్య రాగానే రామేశం కామేశాన్ని కలుసుకుని ఒక రాగికాసునిస్తే, అరే, నీకింకా ఆ రోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా అన్నాడాయన ఆశ్చర్యంగా. నీకు లాభం కూడా కలిగాక ఆ విషయం నేనెలా మర్చిపోగలను అన్నాడు రామేశం. కామేశం నవ్వి, పుల్లయ్య ఇంకా చాలామంది అప్పులు తీర్చాడు, వాళ్లందరికీ నువ్వు రాగికాసులివ్వలేదు కదా అన్నాడు. పూజ చేసినవాడికోసం వాన కురిస్తే చెయ్యనివాడు చేను తడవకపోతుందా? నీవల్లే వాళ్లందరికీ లాభించిందేమో అన్నాడు రామేశం. కామేశం చిన్నబుచ్చుకుని, ఈ మాత్రం నాకూ తట్టిందనుకో, కాని అదేమిటో పౌర్ణమి వచ్చేసరికి నాకీ విషయమే గుర్తుకు రావడం లేదు. నీ జ్ఞాపకశక్తి నాకూ ఉంటే ఎంత బావుణ్ణు అని నిట్టూర్చాడు. ఆ రాత్రే కాపలాభటులకు చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్న ఒక దొంగ దొరికాడు. దోచిన డబ్బు, నగలను చెట్టుతొర్రలో దాస్తున్నాడు. వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉన్నది. తనతో పాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా దీనికి కారణం తనకు రామేశం ఇచ్చిన రాగి కాసు కావచ్చునన్న అనుమానం కామేశానికి కలిగింది. అయినా ఆ తర్వాత వచ్చిన పున్నమికి కూడా ఆయన రామేశానికి ఆ రాగి కాసునివ్వలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశం రాగి కాసునిచ్చాడు. కామేశం తడబడి, నువ్విచ్చే రాగి కాసు వల్ల నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకొని నేను నీకు రాగి కాసునివ్వకపోవడం వల్లనే నాకు కలిగిన లాభం నీకు కలగకుండా పోతున్నది. నీ జ్ఞాపకశక్తి నాకు లేకపోవడం చిన్నతనంగా అనిపిస్తున్నది అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, అప్పిచ్చి నష్టపోయావు, నగ పోగొట్టుకున్నావు. నాకలాంటి నష్టాలేమీ లేకపోవడం అదృష్టమే కదా. నేనిచ్చిన రాగి కాసు వల్ల నీకా కష్టాలు పూడుకున్నాయి. నాకేమో అదృష్టం గురించి తెలిసింది. కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రామేశం వరుసగా ప్రతి అమావాస్యకు కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు. కామేశానికి లాభం కలుగుతూనే ఉన్నది. అయినా ఒక్క పున్నమికి కామేశం రామేశానికి రాగి కాసునివ్వలేదు. అలా 6 నెలలు గడిచాక రామేశం ఏదో పనిమీద ఊరెళ్లడం వల్ల కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేకపోయాడు. ఆ మన్నాడు కామేశం పెరట్లో బుయ్యి తవ్విస్తుంటే ఒక చెక్కపెట్టె నిండా రాళ్లు రప్పలు బయటపడ్డాయి. రామేశం తనకు రాగి కాసు ఇచ్చి ఉంటే ఆ రాళ్లు వజ్రాలుగా మారి ఉండేవని అనిపించి ఈసారి పున్నమికి రామేశానికి రాగి కాసొకటి ఇవ్వాలనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం పెరట్లో నుయ్యి తవ్వించడానికి పున్నమినాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి ఆ రోజు తను గనక రాగి కాసు ఇస్తే సాధువు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినా దొరకవచ్చునని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచనను పక్కన పెట్టాడు. అందుకని పున్నమి ఘడియలు వెళ్ళి పాడ్యమి ఘడియలు వచ్చేదాకా ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్లాడు. రామేశం ఆయన చూసి, రా కామేశం, నువ్వే ఇంకా రాలేదేమని చూస్తున్నాను అన్నాడు. నాకు జ్ఞాపకశక్తి తక్కువ కావడం వల్ల నేను సాధవు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసునివ్వాలనే వచ్చాను అన్నాడు కామేశం గొప్పగా. అందుకేనేమో 10 అడుగుల్లోనే జలం ఊరుతోంది కామేశం అన్నాడు రామేశం. వాళ్ళేని మాట్లాడుతున్నదీ అర్థంకాక అక్కడివారు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. అప్పుడు రామేశం సాధువిచ్చిన వరం గురించి,
ఆ తరువాత జరిగిన విశేషాలు వివరించి, పోయిన అమావాస్యకు ఊళ్ళో లేనుగనుక ఇవ్వలేదు. అయితే వచ్చే అమావాస్యకే కాదు, ఇంకెప్పుడూ రాగి కాసివ్వకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. మంచివాడని పరోపకాలి అని ఈయనకు పేరు. ఇప్పుడు చూశారు కదా అసలు రంగు అన్నాడు కామేశం హేళనగా. అప్పుడు రామేశం కూడా నవ్వుతూ, అలా అంటావేంటి కామేశం, నేను రాగి కాసులిచ్చినంతకాలం మూలబడ్డ నీ జ్ఞాపకశక్తి ఇవ్వడం మానగానే పనిచేస్తోంది. మనిషికి అనుకోని లాభాల కంటే జ్ఞాపకశక్తి ముఖ్యం కదా. అంటే రాగికాసు ఇవ్వడం కంటే ఇవ్వకపోవడం వల్లనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాగికాసు ఇవ్వడం మానేసి నా పరోపకార బుద్ధిని మరోసారి రుజువు చేసుకున్నాను అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్నవారందరూ పక్కున నవ్వారు. కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.